హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్ అండ్ సిస్టర్స్. అందరికీ నా వందనాలు. దేవుని తరపున యేసయ్య నామముని బట్టి మహిమ ఘనత కృతజ్ఞత స్తోత్రములు ఆయనకే కలుగునుగాక. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీ ఆరోగ్యానికి కారణం సంతోషం. ఆ సంతోషం మనకి ఎలా వస్తుంది? ఈరోజు మీకు ఎవరి మీదైనా కోపం ఉంటే ఈరోజే తీర్మానించుకోండి, వాళ్ళకి క్షమించండి. మీ క్షమాపణలు పొందే అర్హత వాళ్ళకి లేనప్పటికీ మీరు క్షమించాలి. ఎందుకంటే యేసయ్య చెప్పాడు, నీకు వలె నీ శత్రువుని ప్రేమించు, క్షమించు అని. అవును, ఈరోజు వాళ్ళకి అర్హత లేనప్పటికీ నువ్వు క్షమించినప్పుడు నీ మనస్సు ప్రశాంతత కలుగుతుంది, నీకు కొంచెం సంతృప్తి కలుగుతుంది, వాళ్ళ మీద కోపం నీకు తగ్గుతుంది. అప్పుడు నీకు సంతోషం వస్తుంది. సంతోషంగా ఉన్నప్పుడే నువ్వు ఆరోగ్యంగా ఉండగలవు. అదే రీతిలో ప్రతి ఒక్క సమస్యలు మనకు వచ్చినప్పుడు మనము దేవుని దగ్గర కృంగిపోకూడదు, దేవుని దగ్గర బలపడాలి. ఈరోజు పరిస్థితి బాగలేదు అని చెప్పేసి దేవుణ్ణి నిందించకూడదు, స్తుతించడం మానకూడదు. ఎందుకంటే అది సైతాన్ ఒక క్రియను బట్టి మనకి విశ్వాసంలో మనకి ఎలా అయితే మనం ముందుకు సాగకూడదు విశ్వాసంలో, దానికి బట్టి సాతానుడు మనకి ప్రతి ఒక్క సమస్యలో తెస్తూ ఉంటాడు. ఒక ముళ్ళు అనేది మన జీవితంలో పెడుతుంటాడు. ఆ ముళ్ళును బట్టి, ఆ కష్టాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. అంతేగాని దేవుణ్ణి మర్చిపోవడం, వాక్యాన్ని దూరం పెట్టడం ఇలాంటివి చేసినప్పుడు అక్కడ సాతానుడు గెలుస్తాడండి. దేవుని బిడ్డలైన మీరు ఓడిపోతారండి. అందుకే ఆలోచించండి, సమస్యలు వస్తాయి. చాలామంది చెప్తారు, నువ్వు యేసయ్యని నమ్ముకోమ్మా, నీకు అంత మంచి జరుగుతుంది, నీకు డబ్బు వస్తుంది, ధనం వస్తుంది, నీ అప్పులు తీరిపోతాయి, నీ రోగాలు తీరిపోతాయి అన్నీ అని చెప్తారు. అది కాదండి. యేసయ్యని నమ్ముకుంటే ఈ లోకముల గురించి కాదు, పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంటుంది. ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నీకు దేవుడు ఒక విశ్వాసంతో బలపరుస్తాడు. నీ కష్టాల్ని ఎదుర్కొనే శక్తిని నీకు ఇస్తాడు. అంతేగాని కష్టాలు రావు, అంతా నీకు మంచి జరుగుతుంది, అది కాదండి. అలా వాక్యాన్ని బోధించకండి. అలా బోధించడం వల్ల చాలామంది అన్యజనులు దేవుడిని నమ్ముకోవాలి అనుకున్నప్పుడు కూడా వాళ్ళు అంటే క్రిస్టియన్ జీవితంలో ఏ కష్టాలు ఉండవా అని మాకు వ్యతిరేకంగా మాట్లాడతారు. అదండి, ప్రతి ఒక్క సేవకులకు కూడా నేను ఒక్క మాటే చెప్తున్నాను, ఏది నిజమైతే అదే బోధించండి, అబద్ధపు బోధనలు చేయకండి. ప్లీజ్ దయచేసి దేవుని నామంతో ఆడుకోకండి. దేవుని నామాన్ని మహిమ కలిగే రీతిలో మన ప్రవర్తన, మన నడవడిక ఉండాలి. కానీ ఏదో అబద్ధాలు చెప్పి దేవుని దగ్గరికి తీసుకొని రావడం అది సరైన పద్ధతి కాదు. నిజమేంటి ఈ వాక్యంలో ఉన్నది, ఈ వాక్యాన్ని చదివి మీరు బోధించండి. ఈ వాక్యంలో ఉన్నది సూర్యుని కింద ఉన్న సమస్తము వ్యర్థము, సూర్యుని కింద ఉన్న సమస్తము కొరకు మీరు ప్రాకులాడకండి, పరలోక రాజ్యము కొరకు మీరు ఈ లోకంలో జీవించండి. కాకపోతే ఇక్కడ మనకి ఈ లోకంలో ఆహారము కావాలి, వస్త్రము కావాలి, గృహము కావాలి, ఆరోగ్యం కావాలి, అన్నీ కావాలి. దేవుని అడుగుతున్నాము, అడగడం తప్పు కాదు. మన బిడ్డలు మనల్ని ఎలా అడుగుతారు? అమ్మ నాకు చాక్లెట్స్ కావాలి, బిస్కెట్స్ కావాలి, నాన్న నాకు బొమ్మలు కావాలి. అదే రీతిలో మనకు అర్హత ఉంది, ఆ హక్కు ఉంది. తండ్రి అయిన మన యెహోవాని మనం అడగాలి. కానీ కింద ఉన్న వాటి కొరకు మీరు ప్రాకులాడకండి అని వాగ్దానం చెప్తుంది. సూర్యుని కింద ఉన్నది సమస్తం వ్యర్థమండి. కేవలం పరలోక రాజ్యంలోనే మన స్థానము. ఇక్కడ ఉన్నన్ని రోజులు మనం ఎలా బ్రతికామన్నది మన బాహ్యక శరీరం కాదండి, ఈ అంతరంగాన్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకోండి. దేవుని కొరకు ముందుకు సాగండి. ప్రతి ఒక్క బ్రదర్ అండ్ సిస్టర్స్, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పగలిసిన విషయం ఒక్కటే, అంటే బైబుల్ చదివేటప్పుడు మీరు ఆదికాండం నుంచి స్టార్ట్ చేసి నెమ్మదిగా చదువుకొని వెళ్ళండి. అది ఏదో కళ్ళు మూసి ఒక వాక్యం తీసాం చదివామంటే మీకు అర్థం కాదండి. మీరు మొదటి నుంచి కొద్దిగా చదువుకొని వెళ్ళినప్పుడు పాత నిబంధనని, కొత్త నిబంధనని, ఇప్పుడు మన పరిస్థితి చూస్తే కొత్త నిబంధనకి డివైడ్ చేశారు కాబట్టి యేసుప్రభు లోకానికి వచ్చిన తర్వాత కొత్త నిబంధన రాయబడింది. అందుకొరకని మన కొత్త నిబంధనలను ఎక్కువగా చదవడానికి ప్రయత్నించాలి. మొదటి నుంచి చదువుకొని వెళ్ళినప్పుడు కొత్తగా ఎవరైతే బిలీవర్స్ దేవుని నమ్ముకుంటున్నారో, న్యూ బిలీవర్స్, వాళ్ళకి నేను మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే, మీరు ఆదికాండం నుంచి కాకుండా మత్తయి సువార్త నుంచి, ఆ కొత్త నిబంధన నుంచి చదవటం మొదలు పెట్టండి. ఎందుకంటే కొత్త నిబంధన చదివినప్పుడు మీకు కొద్దిగా దేవుని గురించి ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. మీరు ఫస్ట్ ఆదాము అవ్వ సృష్టి మనకి యెహోవా అయితే ఏదైతే సృష్టించారో దాని అంతటికన్నా మీరు ముందు యేసయ్య గురించి తెలుసుకోవాలి.
యేసయ్య గురించి తెలుసుకున్నాక మీరు అవి తెలుసుకోవాలంటే మీకు కొంచెం జ్ఞానం అనేది వస్తుంది. యేసయ్య గురించి తెలుసుకోవాలంటే కొత్త నిబంధనలో మత్తయి సువార్త నుంచి స్టార్ట్ చేయండి. మళ్ళీ మొదటికి వస్తున్నానండి. ఈరోజే మీకు ఎవరైనా మీ శత్రువులు ఉన్నా, మీకు ఎవరి మీద కోపం ఉన్నా వాళ్ళని క్షమించండి. మీ క్షమాపణకి వాళ్ళ అర్హులు కాపోయినప్పటికి కూడా మీరు క్షమించాలి. ఎందుకంటే క్షమాగల హృదయము దేవునికి ఇష్టమైనది. ఎందుకంటే దేవుడి కూడా సిలువ పైన ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు దేవా, నా తండ్రి వీళ్ళని క్షమించు అన్నాడు కదండి. మనము దేవునితో సరికాపోయిన దేవుని నమ్ముకుంటున్నాం. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, యెహోవాకు తప్పిస్తే నీతిమంతుడు ఒక్కడు లేడండి. ఇప్పుడు మనమైతే దేవుణ్ణి నమ్ముకుంటున్నాం. మనం నీతిమంతులమని ఎలా చెప్పగలం? మన క్రియ, మన కార్యములు, మన పనులకు పట్టి మనము స్వర్గరాజ్యానికి ఎల్లనడికి అర్హులమా? 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడండి. మోసే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు పెట్టారు అప్పుడు మోసే కాలమందు. అయితే ఈ 10 ఆజ్ఞలు ఎవరండి పాటించగలరు? సపోజ్ మీరు నేను 9 ఆజ్ఞలు పాటిస్తాం, ఒక్కటి వదిలేస్తామండి. మీ అందరికీ వాక్యం గురించి తెలిసిందే, నేను కొత్తగా చెప్పనడికి ఏం అనుకోవట్లేదు. 9 ఆజ్ఞలు పాటించి మీరు ఒక్కటి మానేసిన 10 ఆజ్ఞలు వ్యర్థము అని ఉందా లేదా ఈ వాక్యంలో? మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఉంది. కాబట్టి ఈ ఆజ్ఞల్ని బట్టి ఎవరు కూడా స్వర్గరాజ్యం వెళ్ళలేరు అని యెహోవా తన అద్వితీయ పుత్రుడిని ఈ లోకాన్ని పంపించాడండి. ఈ లోకానికి పంపించి ఈ లోకంలో ఒక అద్భుత కార్యము జరుగుటకు, యేసు ప్రభు రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుటకు ఈ లోకాన్ని యేసయ్యని పంపించాడు. అది మరియమ్మని వాడుకున్నాడండి. మరియమ్మ, పవిత్ర మరియమ్మ గర్భానికి ఈ లోకంలో యేసు ప్రభు పుట్టుటకు మరియమ్మ కారణమైంది. అవునండి. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి ఆ విశ్వాసం అనేది ఉండాలి, ఆ నమ్మకం అనేది ఉండాలి. ఇంకేం అవసరం లేదండి. మీ పనులకు బట్టి మీరు స్వర్గానికి వెళ్ళలేరు. మీరు 10,000 కానుక తీసుకెళ్లి చర్చిలో ఇచ్చేస్తే మీరు స్వర్గానికి వెళ్ళలేరు. అలాగనేసి మీరు ఆజ్ఞలు పాటిస్తూ 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 అలాగా 70 సంవత్సరాల క్రైస్తవులం, మేము 90 సంవత్సరాలైంది క్రైస్తవులం, మేము 40 సంవత్సరాలైంది క్రైస్తవులం అని చెప్పుకోనడికే కానీ వ్యర్థమండి. నేను కూడా 14 సంవత్సరాలు నాకు ఉన్నప్పుడు మా అమ్మ నాన్న దేవుడిని నమ్ముకున్నారండి. ఇప్పుడు నాకు 34 సంవత్సరాలండి. అయితే ఇప్పుడు ఈ 34 సంవత్సరాల్లో నాకు దేవుని గురించి, నేను దేవుణ్ణి పట్టుకున్నాను వదిలేశాను. ప్రతిసారి ఇదే జరుగుతుంది. పట్టుకుంటున్నాను, దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు నాకు అడిగింది ఇస్తున్నారు. 3 బిడ్డల్ని ఇచ్చారు. వాళ్ళ ఆరోగ్యం అందు కూడా సమస్యలు వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరిచారు. గ్రహణం సమయంలో నా కడుపులో పిల్లలు ఉన్నప్పుడు కూడా, నేను ప్రతి ఒక్క పని చేసినప్పుడు కూడా వాళ్ళ అవయోగాలు ఏమీ కాలేదు, మంచిగా జన్మన దేవుడు ఇచ్చాడు. బోల్డ్ సాక్ష్యాలు ఉన్నాయి. కానీ నా జీవితంలో మార్పు లేదండి. ఇప్పటి వరకు నా జీవితంలో మార్పు లేదు. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2026లో దేవుడు నన్ను మార్చాడండి. ఎందుకు? ఇప్పుడు నేను అతన్ని పట్టుకోలేదు, అతను నన్ను పట్టుకున్నాడు. మీరే చెప్పండి ప్రియమైన బ్రదర్ అండ్ సిస్టర్స్, అన్నల్లారా, చెల్లిల్లారా, మీరు ఒక్కసారి ఆలోచించి నాకు చెప్పండి. మీ చిన్న బిడ్డడు ఉంటాడు, ఎక్కడికైనా బయటికి వెళ్తుంటారు, ఇలా చేయి పట్టుకోమంటారు. చేయి పట్టుకున్నప్పుడు ఆ పిల్లడు చేయి పడుతుంటాడు, వదిలేస్తుంటాడు. అది పిల్లలకున్న లక్షణం అండి. పడతాం, వదిలేస్తాం మనము. అది దేవుడు, అదే తండ్రి. మనము మన బిడ్డల్ని పట్టుకున్నప్పుడు మనం ఎక్కడికైతే వెళ్తామో గమ్యానికి, ఆ గమ్యం చేరిన వరకు మన అడ్రస్, మనం బయటికి వెళ్ళాం మార్కెట్కి, మళ్ళీ ఇంటికి వచ్చిన వరకు ఆ బిడ్డలు చేయి మనం వదలం. ఎందుకు? వదిలితే వాళ్ళు పడిపోతారు, వాళ్ళకి యాక్సిడెంట్ అవుతుంది. అదండి ఇప్పుడు జరిగింది. అది 14 సంవత్సరాల వయసు నుంచి నేను దేవుణ్ణి పట్టుకున్నాను, వదిలేశాను. సమస్యలు వచ్చినప్పుడు వదిలేస్తున్నాను. అలా జరిగింది. కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవుడు మరి విడిచిపెట్టడండి. ఒక్కసారి యేసయ్య ఎవరిని పట్టుకుంటే విడిచిపెట్టే దేవుడు కాదండి. చాలా గొప్ప దేవుడు అండి. చాలా సాక్ష్యాలండి నా జీవితంలో. చాలా సగం నా కాలాన్ని వ్యర్థం చేసేసానండి. చాలా బాధగా ఉంది ఆ వ్యర్థమైన రోజులు గుర్తు చేసుకుంటే. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి. మనసుకి చాలా తృప్తిగా ఉందండి. దేవుడు నామంను బట్టి మహిమ, ఘనత, కృతజ్ఞ స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. అందరికీ దేవుని పేరిట వందనాలు. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.